వైసీపీ మూడో జాబితా విడుదలైంది. 21 నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులు చేపట్టారు. తొలి విడతలో 11 నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను నియమించగా రెండో జాబితాలో 28 స్థానాలకు నియమించారు. వీరిలో 16 మంది కొత్తవారు ఉండడం విశేషం. సామాజిక, ఆర్థిక అంశాలతో పాటు ప్రత్యర్థి పార్టీ అభ్యర్థిని ఓడించగలిగే సత్తా ఉన్న వారినే ఇన్ఛార్జీలుగా నియమిస్తున్నట్లు వైసీపీ పెద్దలు చెప్తున్నారు. తన మన అనేది లేదు. కేవలం ఒక సామాజిక వర్గమే కాదు, అన్ని స్థానాలను ప్రత్యేకంగా నిర్వహించిన సర్వే నివేదికలను అనుసరించి ఈ ప్రక్రియను అనుసరిస్తుంది. గెలుపు ఆధారంగానే ఇన్ఛార్జీల నియామకం చేపడుతున్నట్లు వైసీపీ అధినాయకత్వం చెబుతుంది. ప్రతిరోజు ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి సిట్టింగ్ ఎమ్మెల్యేలను పిలిపించడం, ఎందుకు టికెట్ ఇవ్వలేకపోతున్నామని చెప్పడంతో వారిని పక్కన పెడుతుంది. కొందరు నిరాశతో వెనుదిరిగి వెళ్ళిపోతుండగా మరికొందరు ఆవేశంతో అక్కడికక్కడే నిర్ణయాలు తీసుకుంటూ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటిస్తున్నారు. అయినా సరే ఏమాత్రం ఖాతరు చేయకుండా వచ్చే ఎన్నికలకు సంబంధించి అభ్యర్థులను ఖరారు చేసే పనిలోనే ముఖ్యమంత్రి జగన్ పక్కా ప్రణాళికలతో వెళ్తున్నారని వైసీపీ నేతలు చెబుతున్నారు. కానీ ఇప్పటి విడుదల చేసిన 2 లిస్టులలో సీఎం జగన్ సొంత జిల్లా ఉమ్మడి కడపలో ఒక్క సీటు కూడా మార్చలేదు. కానీ మూడో లిస్టులో రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డిని తప్పించి ఆయన స్థానంలో కడప జెడ్పీటీసీ చైర్మన్ ఆకేపాటి అమర్నాథ్ రెడ్డిని రాజంపేట ఇన్ఛార్జిగా ప్రకటించారు. 2019లో ఆకేపాటి అమర్నాథ్ రెడ్డికి టికెట్ ఇవ్వకుండా టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చిన మేడా మల్లికార్జున రెడ్డికి టికెట్ ఇచ్చారు. మళ్లీ 2024 ఎన్నికల కోసం మేడాను పక్కన పెట్టి ఆకేపాటికి టికెట్ ఇస్తున్నారు. ఈ మధ్యన సీఎం జగన్ని మేడా కలిసి వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఆకేపాటి మేడాల మధ్య కొన్ని నెలలుగా కోల్డ్ వార్ నడుస్తున్న సంగతి తెలిసిందే. మరి చూడాలి, మేడా వైసీపీకి గుడ్ బై చెప్తారా లేక వైసీపీలోనే కొనసాగుతారనేది. ఈ 3 లిస్టులలో 60 మంది వచ్చారు. ఎన్నికల వరకు ఈ ప్రక్రియ ఇంకా కొనసాగుతుందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. కేవలం ఒకరోజుతో ముగిసే కార్యక్రమం కాదని కూడా రాజకీయ పెద్దలు చెప్తున్నారు. మరి సీఎం జగన్ సొంత జిల్లాలో ఇంకా ఎన్ని సిట్టింగ్ స్థానాలను మారుస్తారో అనేది జిల్లాలో ఉత్కంఠ నెలకొంది.